అనూహ్య మలుపులు తిరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభం గవర్నర్ నిర్ణయంతో ఓ కొలిక్కొచ్చింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామి సాయంత్రం 4:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పడి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. బల నిరూపణకు 15 రోజుల సమయమిచ్చారు. సుదీర్ఘ సమాలోచనలు, అటార్నీ జనరల్ న్యాయ సలహా, రాజ్యాంగ నిపుణుల సూచనలు తీసుకున్న గవర్నర్ నిబంధనల మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. తనకు మెజారిటీ ఉందని పన్నీర్సెల్వం చెప్పినప్పటికీ ఆయన వద్ద సంఖ్యాబలం పెద్దగా కనిపించని నేపథ్యంలో పళనిస్వామి వైపే గవర్నర్ మొగ్గారు. తద్వారా జైలుకు వెళ్లినప్పటికీ తన అనుయాయుడినే తమిళ పీఠంపై కూర్చోబెట్టడంలో శశికళ విజయం సాధించారు. సేలం జిల్లాకు చెందిన పళనిస్వామి 1954లో నేదుంగులంలో జన్మించారు. ప్రస్తుతం జాతీయ రహదారులు, చిన్న పోర్టుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఎడపడి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అన్నాడీఎంకేలో చిన్న స్థాయి నేతగా చేరి మంత్రి స్థాయికి ఎదిగారు. అన్నాడీఎంకే సీనియర్ నేతగా ఆయనకు మంచి గుర్తింపుంది. శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని ఆశించినప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఆమె కోల్పోయారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తనకు అత్యంత నమ్మకస్తుడైన పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేయించిన చిన్నమ్మ ఆయననే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేలా చేయగలిగారు. తద్వారా పార్టీలో తిరుగుబాటు లేవనెత్తిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంకు అవకాశాలు లేకుండా చేయడంలో విజయం సాధించారు.